బాలీవుడ్ నటి హేమ బెంగళూరు డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసుపై తాజాగా నటి హేమ మరో వీడియో విడుదల చేశారు. ఈ కేసులో తను నిరపరాధినట్టు చెప్పుకొచ్చారు. డ్రగ్స్ టెస్టుల్లో తనకు అన్నిటిలో నెగిటివ్ వచ్చిందంటూ ఓ మెడికల్ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ కేసుల నుంచి బయటపడేందుకు తన ఫ్యాన్స్ సాయం చేయాలని కోరారు. అయితే ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొంతమంది డ్రగ్స్ కేసులు అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ కూడా చేశారని హేమ పేర్కొన్నారు. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను. నేను ఎందుకు రావాలి? నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి? నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్ని. ఇదిగో. ఆన్లైన్ బెట్టింగ్ ఒక యువకుడి ప్రాణం తీసింది. చేసిన అప్పులు తీర్చలేక చనిపోతున్నా అంటూ సెల్ఫీ వీడియోలో సాయి కుమార్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. మీ నమ్మకాన్ని బొమ్మ చేసుకున్నా. బతకాలనుంది, ఏం చేయలేకపోతున్నా. సారీ అందరికి. 3 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండలోని నెహ్రూ నగర్కి చెందిన సాయి కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. తన బాబాయ్తో కలిసి కిరాణా దుకాణం కూడా నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి 2 కోట్ల రూపాయల వరకు నష్టపోయి అప్పులు పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెందిన సాయి కుమార్ ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. ఇక సాయి కుమార్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హాలియా వద్ద సాగర్ ఎడమ కాలువ కట్టపై సెల్ ఫోన్, బైక్ గుర్తించారు.